ఒకరేమో మాజీ మంత్రి, మరొకరేమో ప్రస్తుత మంత్రి. ముచ్చటగా మూడోసారి వారు సార్వత్రిక ఎన్నికల సమరంలో సై అంటూ పోటీకి దిగుతున్నారు. నిత్యం వాడి వేడి ఆరోపణలు, రాజకీయ వ్యక్తిగత విమర్శలతో జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని వేడి పుట్టిస్తుంటారు. వరుసగా 3 సార్లు పార్టీలు అవే, అభ్యర్థులు వారే తలపడుతున్నారు. జిల్లాలో మరే నియోజకవర్గంలో ఈ పరిస్థితి లేదు. ఎవరు అభ్యర్థులు, ఏదో నియోజకవర్గం తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ నియోజకవర్గంలో ఎందుకు మినహాయింపు అంటున్నారు ఆ జిల్లా జనం? వారే నెల్లూరు జిల్లాలోని తాజా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మరోసారి ఆ మాజీ తాజాలు ఇద్దరు ప్రజాక్షేత్రంలో తమ బలబలాలను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకునిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, 4 సార్లు ఓటమి చెందారు. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా సరే నియోజకవర్గాన్ని వదలకుండా మళ్ళీ ఇక్కడి నుంచి పోటీకి దిగుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా 4 సార్లు వరుసగా ఓడిపోవడంతో ఈయన పోటీపై ఒకానొక దశలో పునరాలోచనలో పడింది. పోటీపై సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు 3వ జాబితాలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. రాజకీయ వ్యూహాలు పన్నటంలో, ముఖ్యమంత్రి స్థాయి వరకు విమర్శలు చేయడంలో నేర్పరి. జిల్లా రాజకీయ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. నియోజకవర్గంలో మంత్రి కాకాని అక్రమాలపై పోరాటం, నాయకులు కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం ఓ ప్రత్యేకత. వైసీపీ అభ్యర్థిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జెడ్పీ చైర్మన్ గా తొలుత విజయం సాధించారు. తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటిదాకా ఓటమి ఎరుకని నేతగా ఉన్నారు. ఆర్థికంగా స్థితిమంతుడు. ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు, ధీటుగా ప్రత్యారోపణలు చేయటంలో దిట్ట. తొలి 2 జాబితాల్లో సోమిరెడ్డికి టికెట్ దక్కకపోవడంతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు, కొత్త వారైతే తాము మాట్లాడేందుకు ఏమీ ఉండదని చెప్పేవారు. 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలో పాత ప్రత్యర్థుల మధ్య 3వసారి పోటీ జరుగుతున్న నియోజకవర్గం మరెక్కడా లేదు. దీంతో అందరి దృష్టి సర్వేపల్లిపై పడింది. ఈసారి ఎలాగైనా గెలవాలని సోమిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓడిన నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. వరుసగా 5వసారి ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరో పక్క హ్యాట్రిక్ సాధించాలని కాకాని తలపోస్తున్నారు. సర్వేపల్లి ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.